నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం చెక్ బౌన్సింగ్ కేసులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 11వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ స్వాతి మురారి గారు, అలాగే న్యాయవాది వీరం శ్యామ్ గారు. వారిచ్చి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ మధ్య కాలంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో వచ్చిన సవరణలు ఏంటి? అంటే చాలా రీసెంట్ పాస్ట్లో చెక్ బౌన్స్ కేసెస్లో వచ్చిన సవరణలు అంటే మీకు కాంపౌండబుల్ చేశారండి సుప్రీంకోర్టు వారు. అంటే కేసు వేసిన తర్వాత కూడా మీరు ఏమైనా సెటిల్ చేసుకుందామని అనుకుంటే కోర్టు వారు ముందుకు వచ్చి మేము సెటిల్ చేసుకుందాం అనుకుంటే అదొక కాంపౌండబుల్ ఆఫెన్స్ కింద తీసి కేసు కొట్టేయడం జరుగుతుంది. తర్వాత ఎండోర్స్మెంట్స్ అని అంటామండి. ఏమైనా చెక్ ఇష్యూ చేసిన తర్వాత మీరు ఏమైనా పేమెంట్స్ చేస్తున్నట్లయితే మాత్రము చెక్ వెనక దాన్ని ఇట్లా ఇంత మేము పే చేశామని చెప్పి సంతకం పెడితే అదొక ఎండోర్స్మెంట్ అవుతుంది. దానికి మీకు చెక్ అమౌంట్కి అప్పుడు దానికి సంబంధం ఉండదు. ఎంతైతే మీరు కట్టినారో ఆ అమౌంట్ చెక్ అమౌంట్ నుంచి డిడక్ట్ చేసేయడం జరుగుతుంది. తర్వాత 143 కాంపౌండబుల్, ఇవి కొంచెం లేటెస్ట్ సవరణలు ఇవి. ఓకే శ్యామ్ గారు, చెక్ బౌన్స్ అయిన వెంటనే ఏం చేయాలి? చెక్ బౌన్స్ అయిన వెంటనే మనము ఫస్ట్ వాళ్ళకి కాల్ చేయాలి. చెక్ బౌన్స్ అయిందని మన ఎవరైతే చెక్ ఇచ్చినారో వాళ్ళకి కాల్ చేయాలి. ఒకవేళ ఆయన చెక్ బౌన్స్ అయింది, ఏదైనా అకౌంట్లో డబ్బులు వేయడం మర్చిపోయి ఉంటే కనుక ఆయన ఏమైనా సవరణ చేసుకుంటే అక్కడే చేసుకుంటాడు, అక్కడనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేదు ఇంకా ఆయన ఇచ్చే ఉద్దేశం అక్కడే మనకు తెలిసిపోతుంది, ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేది. లేదు అంటే మనం ఏం చేయాలి, తర్వాత ఆ చెక్ని తీసుకొని ఒక నెల రోజుల లోపల లేటెస్ట్ అమెండ్మెంట్ ప్రకారము నెల రోజుల లోపల మనకు వాళ్ళకి నోటీస్ పంపించాలి. నోటీస్ పంపించిన తర్వాత ఇంకొక 1 month ఆగి మనం 15 daysలో మనం కోర్టులో కేసు వేయచ్చు. అండ్ ఇయర్ పెట్టాలి. ఓకే, కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర్ గారు. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశామమ్మా. చెప్పండి. ఇప్పుడు మనం ప్రామిసరీ నోట్ రాయించుకున్న రోజు సుమారు 2.5 years అయిందమ్మా. ఆ రోజే మాకు చెక్ ఇచ్చారమ్మా. ఇప్పుడు మేము పేమెంట్ చేయకపోతే చెక్కుని మేము పూర్తి చేసి వేసారమ్మా. చెక్ మీద డేట్ ఏమన్నా వేసారా అండి? ఏం లేదమ్మా, చెక్ మీద వాళ్ళు సంతకం పెట్టి ఇచ్చారమ్మా. ఓకే, ఇది ప్రజెంట్ చేసుకోవచ్చా దాని బదులుగా అంటారు అంతే? వాళ్ళు ఇవ్వకపోతే, మనీ ఇవ్వకపోతే ఈ చెక్ ప్రజెంట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు, అంతే కదండి? అవునమ్మా, అవునమ్మా. జడ్జి గారు, 2.5 years అయింది కాబట్టి అండి మీరు అప్పు ఇచ్చి 3 years లోపలైతే మీరు చెక్ వేసుకోవచ్చండి. ప్రామిసరీ నోట్ అనే దానికి కూడా మీరు అప్పు ఇచ్చిన దగ్గర నుంచి 3 సంవత్సరాల వరకే వ్యాలిడిటీ ఉంటుందండి. అట్లనే ఏ అప్ అయినా సరే 3 సంవత్సరాల వరకే మీకు లీగల్ రెమెడీ అనేది ఉంటుంది. సో మీరు సంతకం పెట్టి చెక్ ఇచ్చారు కాబట్టి 3 సంవత్సరాల లోపల అప్పు ఇచ్చిన దగ్గర నుంచి 3 సంవత్సరాల లోపల చెక్ వేసుకోవచ్చండి. చిన్న ఇంకొక క్వశ్చన్ అమ్మా. చెప్పండి. యాక్చువల్ గా మేము హస్బెండ్ అయినా ప్రామిసరీ నోట్ రాసిచ్చాడమ్మా, ఆ మిసెస్ అయినా చెక్కులు ఇచ్చిందమ్మా. ఓకే, అప్పు తీసుకుంది ఎవరండి? హస్బెండ్. మా పాప అయినా మిసెస్ అయినా చెక్ ఇచ్చిందమ్మా. పర్లేదండి, చెక్ ఒకసారి సంతకం పెట్టి ఇచ్చిన తర్వాత వాళ్ళది లయబిలిటీ అనేది నిరూపించబడుతుంది. చెక్ అయితే వ్యాలిడ్ అండి. ఒక్క చెక్ వరకు మీరు అడుగుతున్నట్లయితే మాత్రము చెక్ అయితే ముమ్మాటికి వ్యాలిడే. ఇంకో చిన్న క్వశ్చన్ అమ్మా, చెప్పండి. నేను ఇష్యూస్ అన్ని కూడా బ్యాంక్ ద్వారా ఇచ్చానమ్మా. ఏమిచ్చారు? బ్యాంక్ ద్వారా ఇచ్చారు. వాళ్ళ అమౌంట్ బ్యాంక్ ద్వారా ఇచ్చానమ్మా. ఓకే, ఒక అమౌంట్ మాత్రం క్యాష్ ఇస్తే దానికి ఇంట్రెస్ట్ బ్యాంక్ ద్వారా ఇచ్చారు. మా చీటీ ఈక్వల్ టు ఇవి రెండు రికగ్నైజ్డ్ వ్యాలిడే కదమ్మా? రెండు వ్యాలిడ్ అప్పే అండి. మీరు అప్పు ఇవ్వడం ఎంత వ్యాలిడ్? మీరు బ్యాంక్ అకౌంట్ రూపంలో ఇచ్చినా క్యాష్ రూపంలో ఇచ్చినా ఎట్లా ఇచ్చినా అప్పు అప్పేనండి. ఓకే, దానివల్ల ప్రాబ్లం రాదు కదమ్మా? లేదండి, ఏం రాదు. థ్యాంక్ యూ అమ్మా పాప, వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ నుంచి సూర్యనారాయణ గారు. హలో. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు సూర్యనారాయణ అండి. ఓకే, నాది చిన్న చెక్ బౌన్స్ అవుతుందండి, దాని మీద ఒక లైసెన్స్ కోసం కాల్ చేశాను. మీరు ఎవరికన్నా ఇచ్చారా? ఎవరైనా మీకు ఇచ్చారా? వేరే వాళ్ళు నాకు ఇచ్చారు మేడం. ఓకే, చెక్ బౌన్స్ అయింది. చెక్ బౌన్స్ అయింది. వాళ్ళు పేమెంట్ స్టాప్డ్ బై డ్రాయర్ అని వచ్చింది బ్యాంకు నుంచి. ఓకే, దాన్ని నేను నోటీసులు పంపిస్తే అతను కోర్టు పక్కనేమో ఆ కేసులో ఎవరు లేరు అని చెప్పేసి వెనక పంపించారు. అయితే నేను ఎవరైతే లాయర్ సంతకం చేసి నోటీసులు పంపించానో ఆ లాయర్ నెగ్లెక్ట్ చేశాడు. నేను ఆ టైంలో కొంచెం నాకు తెలిసి స్టూడెంట్ హాస్పిటల్లో ఉన్నాను. అతను ఇమీడియట్ గా దాంట్లో కేసు వేయలేదు, కోర్టులో కేసు వేయలేదు. నేను కొంచెం హాస్పిటలైజ్ అయింది, వేయలేదు. అయితే అది దాదాపు 3 నెలలు అయిపోయింది.
ఇప్పుడు నేను మొన్న హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఒక 10-15 days 20 days తర్వాత ఫోన్ చేస్తే సార్ అది ఇన్ టైమ్ లోనే నేను కోర్టులో కేసు వేయాలి, మీరు అందుబాటులో లేకపోవడం వల్ల నేను కేసు వేయలేకపోయాను, ఇప్పుడు నా దగ్గర స్టాఫ్ కూడా ఎవరు లేదు, మీరు లేట్ అయిన దాని మీద ఒక రీజన్ పెట్టేసి మళ్ళీ మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోండి, సో అది నేను చేయలేను, నాకు మీరు నాంపల్లి కోర్టుకు వస్తే చెక్ బాగుంటుంది, మీరున్న ఏరియా నాంపల్లి కోర్టుకు వెళ్తారు, నాకు అక్కడ దాకా వెళ్ళడానికి చెప్పలేదు, మీరు వేరే లాయర్ని తీసుకొని ఇక్కడ లేట్ అయింది జైనవల్లో లేట్ అయింది తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు కోర్టులో కేసు వేసుకోండి అంటున్నారు. ఓకే, అలానే ఎవరైతే నాకు చెక్ ఇచ్చాడో అతనేమో ఐపీ పెడతాను అతను తీరుస్తున్నారు. ఓకే, ఇప్పుడు స్టాప్ పేమెంట్ ఏ రీజన్ తో చేశారండి? అంటే నాకు చెక్ ఇచ్చినట్టు ఇచ్చి నాకు ఇచ్చిన చెక్ నెంబర్ ని చెక్ పాస్ అవ్వకుండా అతను హోమ్ బ్రాంచ్ చెక్ ఉంచాడంట, అతను కావాలని చేశారు. కావాలని చేశారు మేడం. ఓకే, ఐపీ పెడతానని బెదిరిస్తున్నారు అంతేనండి? నేను కోర్టుకి వెళ్తాను, ఇట్లా లీగల్ నోటీస్ కూడా పంపించాను, మీరు రిసీవ్ చేసుకోలేదంటే నువ్వు ఏమన్నా చేస్తూ నేను ఐపీ పెడుతున్నాను అని ఏం చేస్తూ ఉన్నాను, పార్లమెంట్ లాంగ్వేజ్ అంతా ఓడుతున్నాడు అతను. ఓకే, అర్థమైంది శ్యామ్ గారు. అవును మేడం. సార్ చూడండి, మీకు మీరు ఏదైతే చెక్ బౌన్స్ కేసు వేయాలనుకుంటున్నారో మీ లిమిటేషన్ మీ హాస్పిటల్ బిల్స్ ఏవైతే ఉంటాయో అది వేసుకొని మీరు ఆ చెక్ గురించి కేసు వేసుకోవచ్చు, ఆ లిమిటేషన్ కన్సిడర్ అవుతుంది. అయితే ఏదైతే స్టాప్ పేమెంట్ చేసినారో దాని గురించి కూడా మీరు చీటింగ్ కేసు వేయచ్చు. కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీకు ఎక్కడైతే లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ చెక్ బౌన్స్ స్టాప్ పేమెంట్ మీకు ఇట్లా చెక్ ఇచ్చినట్టు అది తీసుకుని పోయి అక్కడికి కంప్లైంట్ ఇవ్వచ్చు. దాని మీద చీటింగ్ కేసు కూడా బుక్ అవుతుంది. మీ నమ్మకాన్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు కూడా పెట్టుకోవచ్చు, మీ నమ్మకాన్ని ఒమ్మి చేసినారు. చెక్ బౌన్స్ వేయటం వల్ల నా అమౌంట్ రావడానికి డిలే అయినా పర్వాలేదు, బట్ అతనికి ఏం పనిష్మెంట్ ఉంటాయి దాని మీద? మీకు ఏదైతే చెక్ అమౌంట్ ఉంటుందో, మీకు ఏదైతే చట్ట ప్రకారం మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కోర్టు ద్వారా మీ న్యాయస్థానం ద్వారా మీకు వస్తుంది. ఎంత టైం పడుతుంది సార్ జడ్జిమెంట్ కోసం? మీరు కేసు వేస్తే తొందరగానే అయిపోతుంది సార్, 6 months లోపల మీకు డిస్పోజల్ అయిపోతుంది. దొరకకపోతే జనరల్ కాజెస్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, సెక్షన్ 27 కింద ఎక్కడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ అడ్రస్కి పంపించినా కూడా కోర్టు వారు వారెంట్ ఇష్యూ చేస్తారు. వారెంట్ ఇష్యూ చేసి పోలీస్ వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తారు. సార్ ఇవన్నీ నాకు కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో సీఏ చెప్పాడు సార్. ఒకవేళ అతను దొరకకపోతే మళ్ళీ కేసు మా దగ్గరికే వస్తుంది, వాడు దొరికితే తప్ప మేము కూడా ఏం చేయలేం కదా, అతను దొరికేంతవరకు వెయిట్ చేసి మీరు అతనితో సెటిల్మెంట్ చేసుకుంటే బెటర్, కోర్టుకి వెళ్తే మీ జీవితకాలం అయిపోతుంది అని చెప్తున్నారు సిఐ కూడా. లేదు, ఇప్పుడు మీ న్యాయస్థానం అనేది మీ గురించే కదా సార్ ఉన్నది, మీరు కోర్టుకి వెళ్తే కదా. ఇప్పుడు మాకు న్యాయస్థానం ఆ లా గురించి మాకు కన్సర్న్ మాకు లేదు సార్, మేము ఐటీలో ఉంటాము. న్యాయస్థానం అసలు లా గురించి తెలిసిన వాళ్ళు మీరు ఉంటారు, మీరే పోలీసులకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది లా గురించి, మీకు పూర్తిగా అవగాహన ఉంటుంది. ఎవరినైతే ఎప్పుడో చూస్తున్నామో వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తున్నారంటే ఆ లాలో నువ్వు కోర్టుకు వెళ్ళాలంటే నీ లైఫ్ అయిపోతుంది, నీకు ఇంతే ఉంటుంది, లాయర్ ఎట్లా మోసం చేసినారో వాళ్ళు కూడా అంతే ఉంటారు, ఇంకో లాయర్ కూడా అంతే ఉంటారు, మీరు వాటిని పట్టుకొని ఏదంటే సెటిల్మెంట్ చేసుకోండి అంటారు. ఆ పట్టే రెండు స్వామి మీరే పట్టేవాళ్ళు మాకు గ్యారంటీ ఉంటారు అంటే వాళ్ళు దొరికినప్పుడు ఇస్తాం సార్ అంటారు. అట్లా మీకు సెటిల్మెంటే కావాలనుకుంటే కూడా కోర్టులో వెళ్ళి ఒక డిఎల్ఎస్ న్యాయ సేవా సంస్థ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మీరు ఒక తెల్ల పేపర్ ద్వారా ఒక కంప్లైంట్ ఇస్తే కోర్టు జడ్జి గారు అక్కడ పిలిపించి అక్కడ సెటిల్మెంట్ మాట్లాడతారు. అట్లా ఉంటుంది. అది ఫోన్ నెంబర్ కూడా ఏం లేదండి మీ దగ్గర? ఉంది మేడం, ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ లింక్ అవుతుందని ఎత్తాడు. ఓకే, అండ్ ఇంకోటి లాయర్ గారు మనం వాట్సాప్ ద్వారా ఏమన్నా మెసేజ్ జడ్జి గారు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టి అది కూడా వాట్సాప్ నోటీస్ లాంటిదే కదా? నోటీస్ ఏంటి, కోర్టు నుంచి సమన్స్ ఏంటి మీకు వాట్సాప్ ద్వారా కూడా పంపించిన అదైనా వ్యాలిడే అవుతుందండి. ఇప్పుడు కొత్త సుప్రీంకోర్టు వారి జడ్జ్మెంట్ ప్రకారంగా మీకు అడ్రస్ పోస్టల్ అడ్రస్ సరిగా దొరకట్లేదు అన్నప్పుడు మీ దగ్గర ఉన్న ఫోన్ నంబర్ కి వాట్సాప్ లో ద్వారా పెట్టండి. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక ప్రాబ్లం ఉంది అని ఒక సిఐ దగ్గరకు, ఒక లాయర్ దగ్గరకు, ఒక కానిస్టేబుల్ దగ్గరకు పోయినప్పుడు ఆ లా ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు, సెక్షన్స్ అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మారిన ఏ సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ నార్మల్ అంటే ఒక మిడిల్ క్లాస్ పబ్లిక్ తెలియదు కదా. తెలియనప్పుడు వీళ్ళు చెప్పాల్సింది పోయి వాడు దొరకడు, వాడు ఐపీ పెడతాడు. నువ్వు లాయర్ దగ్గర పోయినా నీ కోర్టులో కేసు వేస్తే నీ జీవితకాలం 40 years అంటే 60 years వస్తుంది, నీకు ఇచ్చింది 1,50,000. నువ్వు 60 years ఈ లాయర్లకి డబ్బు పెట్టేలోపు ఈ 1,50,000 4 రెట్లు పెట్టాలి, దానికంటే వదిలేసుకుని కూడా పెట్టాలని చెప్తున్నారు. చెప్పేవాళ్ళు అలాగే చెప్తారండి. మీరు న్యాయస్థానం మీద నమ్మకం పెట్టుకోండి. మీరు ఎలాగైతే ఇప్పుడు ఇందాక అడ్వకేట్ గారు చెప్పినట్టు మీరు హాస్పిటలైజ్ అయినప్పటికీ ఆ మెడికల్ బిల్స్ పెట్టుకుని డిలే కండోన్ పిటిషన్ అని ఉంటుందా, దాంతో పాటు కంప్లైంట్ వేస్తే మీరు అన్నట్టు ఎలాగైతే అక్యూజ్ దొరకట్లేదో దానికి మళ్ళీ మేము వారెంట్ ఇష్యూ చేస్తాం.
ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ వారిది. అందులో కొంచెం డిలే అవ్వచ్చు, అందులో తప్పు కాదు అది. అయినప్పటికీ కేసు అయితే ముందుకు వెళ్తుందండి. ఇట్లా కాకుండా మీరు అడ్వకేట్కి ఎట్లా అయితే మీరు అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేయదలుచుకోవట్లేదంటే లీగల్ నా అడ్వకేట్ గారు చెప్పినట్టు న్యాయ సేవా సంస్థ వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు మీడియేషన్ కూడా ట్రై చేస్తారు. లేదు మీకు అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే వాళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కూడా మీకు అపాయింట్ చేసి ఇస్తారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ హైదరాబాద్ నుంచి మురళీకృష్ణ గారు. హలో. హలో అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. యాక్చువల్లీ నేను ఒక వ్యక్తికి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. అతనికి నేను కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. దానికి గాను అతను నాకు ఎంఓఈ ఇచ్చాడు. ఇంతలోపు ఇంత వడ్డీ ఇస్తాను, లేకపోతే ఇంత ప్రాపర్టీ షూరిటీ ఇస్తాను అని ఇచ్చాడు. ఇచ్చి సంవత్సరంన్నర పైన అవుతుంది, కానీ అది ఏది ఫాలో కాలేదు కూడాను. ఎనఫ్ టైమ్స్ ఇచ్చాము అతనికి. ఫైనల్ గా ఏ కూడా ఫాలో అవ్వకపోతే నేను లాయర్ నోటీస్ ఇచ్చాను. లాయర్ ద్వారా ఇస్తే అతను ముందేమో నేను చెక్కులు ఇవ్వలేదు, పోస్ట్ డేటెడ్ చెక్కులు అన్నాడు. అవి కూడా బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే అవి రిజెక్ట్ అయినాయి, అమౌంట్ లేదని చెప్పి. అదంతా ఇన్ఫార్మ్ చేస్తూ అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ముందేమో నేను చెక్కులు నేను అది ఇవ్వలేదు అన్నాడు. బట్ సబ్సిక్వెంట్ గా అతనే మళ్ళీ లాయర్ ద్వారా నేను మార్చి ఎండింగ్ లోపల నేను సెటిల్ చేస్తాను అని ఒప్పుకున్నట్టుగానే కమిట్మెంట్ అయినట్టు కనపడుతుంది, ఇచ్చాడు నోటీస్. అయినా కానీ అది కూడా ఏమి ఈ పీరియడ్ లో కూడా ఏమి ఎగ్జిక్యూషన్ సరిగా లేదు. సో ఈ విషయంలో నేను కోర్టులో వేశాను. అది హియరింగ్ ఇప్పుడు ఇచ్చారు, డేట్ ఇచ్చారు. ఇది ఎట్లా అంటే మేడం, ఇది ఎంతవరకు ఈ లీగాలిటీగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయడానికి ఉంటుందండి, లేకపోతే ఇదే విధంగా ఇది ఎక్కువ సంవత్సరాలు బట్టి కోర్టులో కేసు నడుస్తుంది కదండి? కోర్టులో వేసాము, లిస్ట్ అయిందండి, కేసు రిజిస్టర్ అయింది, లిస్ట్ కూడా అయింది. ఓకే, లాయర్ గారు. కోర్టులో కేసు అయింది కాబట్టి దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదండి. మీకు అయినా మీకు కోర్టులో కేసు వేసినారు కాబట్టి ఇప్పుడు ఇంత ముందుకు సమన్స్ ట్రయల్ ఉండేటి, ఇప్పుడు సమ్మరీ ట్రయల్ అయింది. 6 months లోపల మీకు డిస్పోజ్ అయిపోతుంది. ఒకవేళ అక్కడ డిలే అవుతుంది అనుకుంటే మీరు ఆ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోండి. తొందరగా డిస్పోజల్ కావాలండి. మీ అడ్వకేట్ ద్వారా మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే తొందరగా డిస్పోజ్ అయిపోతుంది ఆ కేసు. జడ్జి గారు, ఈ పోస్ట్ డేటెడ్ చెక్కుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోస్ట్ డేటెడ్ చెక్స్ జనరల్గా అప్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు అడుగుతూ ఉంటారండి. అయితే పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చినప్పుడు ఒక జాగ్రత్త ఏం చేయొచ్చు అని అంటే, మీరు డేట్ ఎట్లయినా వేస్తారు, దాని అర్థమే పోస్ట్ డేటెడ్. క్రాసింగ్ చేయొచ్చండి, క్రాసింగ్ చేసి అకౌంట్ పే వేయొచ్చు. దాని తర్వాత మీరు ఒకవేళ మీరు అప్పు తీర్చేస్తే, పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చి ఆ డేట్ అయ్యే లోపల మీరు అప్పు తీర్చేసినట్లయితే ఆ చెక్ ఖచ్చితంగా అడిగి రిటర్న్ తీసుకోండి. ఒకవేళ అది దొరకట్లేదు, పోయింది అని వాళ్ళు ఏమైనా చెప్పినట్లయితే అప్పుడు ఇందాక కాలర్ చెప్పినట్టు బ్యాంక్ గారికి మీకు స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. అది కూడా చెల్లుతుంది. కాకపోతే ఎందుకు ఇచ్చారనేది మరి మీరు డీటెయిల్ గా బ్యాంకర్ కి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు ఇది జరిగింది, ఈ కారణం వల్ల నాకు చెక్ రిటర్న్ ఇవ్వట్లేదని చెప్పి నేను స్టాప్ పేమెంట్ ఇస్తున్నాను ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఆ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తే ఆ లెటర్ కి ఎవిడెన్షియరీ వాల్యూ ఉంటుందండి. ఉట్టిగా స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినా సరే అది కూడా చెక్ బౌన్స్ కేసు కిందకే పరిగణించబడుతుంది. సో మీరు ఎందుకు స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనేది ఆ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉండాలి. ఇంకోటి, పోస్ట్ డేటెడ్ చెక్స్ ఉత్తనే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేకండి, పేరు అక్కడ రాస్తే మంచిది. ఎవరికి ఒకవేళ అది మిస్ప్లేస్ అయినప్పటికీ దాని మీద పేరు రాసేసి ఉంటుంది కాబట్టి మిస్యూజ్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకే, చాలా మంది ఉట్టి సైన్ ఒక్కటి చేసి ఇచ్చేస్తుంటారు, డేట్ వేయరు, పేరు రాయరు, క్రాస్ చేయరు, అలా ఇచ్చేస్తూ ఉంటారు. అదే దానికే చాలా డేంజర్స్ అవుతున్నాయి. ఇప్పుడు కేసెస్ కూడా ఆ విషయాల్లోనే ఎక్కువ ఫైల్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు కూడా పాటిస్తే బాగానే ఉంటుంది. స్టాప్ పేమెంట్ మీకు ఎప్పుడైతే మీ చెక్ ఏదైనా ఇట్లా బ్లాంక్ సైన్డ్ చెక్ మిస్ అయిందని మీకు తెలిసిన ఇమీడియట్ గా ఫస్ట్ అయితే మీరు బ్యాంకర్ కి స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఆ తర్వాత పోలీస్ కి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇట్లా నా బ్లాంక్ సైన్ చెక్ మిస్ప్లేస్ అయిందని చెప్పి. ఆ కంప్లైంట్ కూడా తీసుకుని దగ్గర పెట్టుకుంటే ఫ్యూచర్ లో ఒకవేళ ఆ చెక్ మీద మీ మీద ఏమైనా కేసు ఫైల్ అయినప్పుడు అది మీకు ఎవిడెన్స్ గా పనికొస్తుంది. అలాగే చాలా మంది లోన్లు తీసుకుంటుంటారు, కార్ లోన్స్ కానివ్వండి, హౌసింగ్ లోన్స్ కానివ్వండి, ఈ చెక్స్ ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు అంటే ఒక్కొక్కసారి అది 10 years 20 years అలా వచ్చు, అప్పుడు కూడా చెక్కులు చాలా మంది తీసుకోరు, అలా వదిలేస్తూ ఉంటారు. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటారా? ఇదే అండి, అంటే చెక్కులు మీరు రిటర్న్ తీసుకోపోయినప్పటికీ కార్ లోన్ మీరు బ్యాంక్ నుంచి తీసుకున్నారు అనుకోండి, కార్ లోన్ తీర్చేసినాక బ్యాంక్ నుంచి ఈ అప్పు తీరిపోయింది, యువర్ లోన్ అకౌంట్ ఇస్ క్లోజ్డ్ అని చెప్పి ఖచ్చితంగా క్లోజర్ లెటర్ తీసుకోవాలి బ్యాంక్ నుంచి. ఒకసారి మీరు ఆ లెటర్ తీసుకున్న తర్వాత ఈ చెక్ లీఫ్ నుంచి మేము ఈ చెక్ లీఫ్ వరకు కార్ లోన్ నిమిత్తం ఇచ్చాము ఈ కంపెనీ వాళ్ళకి అని
మీరు చెప్పేస్తే అక్కడ వాళ్ళు క్లోజర్ లెటర్లో కూడా మీరు అవే చెక్ లీఫ్ నంబర్స్ మెన్షన్ చేసుకుంటూ ఈ కార్ లోన్ అకౌంట్ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది అని చెప్పి మీరు లెటర్ తీసేసుకుంటే ఇంకా చెక్స్ వల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సేమ్ మళ్ళీ చెక్స్ ఎక్కడైనా సరే మీకు రిటర్న్ రాలేదు అంటే సైన్డ్ చెక్స్ ఇమ్మీడియట్ గా బ్యాంకర్ కి ఫస్ట్ అయితే స్టాప్ పేమెంట్ ఇచ్చేసి ఆ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేయొచ్చు. ఈ 2 జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఏ లోన్ అప్పటికి కాదు, కార్ లోన్ ఏంటి, హౌసింగ్ లోన్ ఏంటి, ఎటువంటి లోన్ అయినప్పటికీ క్లియర్ చేసేసారు కానీ మీ చెక్స్ మీకు రిటర్న్ రాలేదు అని అంటే బ్యాంక్ నుంచే మీరు లెటర్ తీసుకోవాలి. ఈ పలానా లోన్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది అన్ని అంతా తీర్చేసినారు అని చెప్పి, అదొకటి మంచిగా ఉంటుంది. ఓకే లాయర్ గారు, అలానే ఈ చెక్ బౌన్సింగ్ అనేది ఏ కారణాలతో జరగచ్చు? చెక్ బౌన్సింగ్ అనేది వేరే చాలా కారణాలు ఉంటాయి మేడం. దాంట్లో ఫస్ట్ కారణం ఏంటంటే ఇన్సఫిషియంట్ ఆఫ్ ఫండ్, అంటే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేకపోవడం, తర్వాత సిగ్నేచర్స్ మిస్ మ్యాచ్ అవ్వడము, స్టాప్ పేమెంట్ ఇంతకుముందు కాల్ వచ్చినట్టు స్టాప్ పేమెంట్ అవ్వడము, ఆ చెక్ ఏదైతే లీఫ్ ఉందో అది చిరిగిపోవడం కానీ లేకపోతే ఫోల్డ్ చేయడం కానీ, అట్లా వేరియస్ కొన్ని కారణాలు ఉంటాయి. ఆ బ్యాంక్ జ్యూరిడిక్షన్ కాకుండా వేరే బ్యాంక్లో వేయడము, అట్లాంటి డిఫరెంట్ సిగ్నేచర్ మిస్ మ్యాచ్, ఇట్లాంటి చాలా డిఫరెన్స్ ఉంటాయి. మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే అకౌంట్లో డబ్బులు లేకపోవడం, దానివల్ల మనం కేసులు చెక్ బౌన్స్ కేసులు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అలాగే చెక్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, చెక్ తీసుకునేటప్పుడు కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? చెక్కులు ఇచ్చేటప్పుడు ఎవరైతే వ్యక్తి దగ్గర నుంచి మనం చెక్ ఇస్తున్నామో, ఎవరికైతే చెక్ ఇస్తున్నామో ఆ చెక్ నంబర్ మనకి ఇచ్చినటువంటి బుక్లో ఆ చెక్ నంబరు, ఆ చెక్ డేట్ రాసుకోవడం బెటర్. ఎవరికైతే ఇస్తాం లోన్ కానీ, అది లేకపోతే పర్సనల్కి కానీ, లోన్ అప్పు కిందకి కానీ దేనికి ఇస్తున్నా సరే మన చెక్ మనం వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు లైబిలిటీ అనేది బాధ్యత మన మీద ఉంటుంది. రేపు పొద్దున ఆయన కేసు వేస్తున్నప్పుడు ఆ చెక్ లీవ్ ద్వారా ఆయన ఏదైనా మిస్యూజ్ చేయొచ్చు. మన వస్తువు ఒక దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏదైనా మిస్యూజ్ చేయొచ్చు, మన మీదకి ఎట్లాంటి కేసు అయినా ఫైల్ చేయొచ్చు. మన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ చెక్ నెంబర్ అనేది మనం మెన్షన్ చేసుకోవడం బెటర్. మనం ఎవరి దగ్గర నుంచి వెళ్ళిన చెక్ తీసుకుంటున్నప్పుడు దాని పర్పస్ ఏంది, దేని గురించి తీసుకుంటున్నాము, ఆ పర్పస్ అనేది స్పెసిఫిక్గా మన దగ్గర ఉండాలి. చెక్ అనేది ఒక 3 నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది యాజ్ పర్ చట్టం. ఆ 3 నెలల తర్వాత మనం చేసుకోవాలంటే కష్టం. చెక్ బౌన్స్ మన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా వేసుకోవడం కష్టం. ఆ డేట్ అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు, కానీ రికవరీ ఆఫ్ మనీ వేసుకోవచ్చు. ఓకే అలాగే జడ్జి గారు, చెక్కుల్ని చాలాసార్లు ఈసీఎస్ అనుసంధానం చేస్తూ ఉంటారు, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? ప్రాబ్లం ఏం అవ్వదండి. ఈ మధ్య మీరు అన్నట్టు ఇది వరకు చెక్స్ తీసేసుకునేవారు, ఒక సంవత్సరం తరబడి 12 బ్లాంక్ సైన్ చెక్స్ తీసేసుకునేవారు. సో ఇప్పుడు అలా ఇవ్వడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది రూరల్ ఏరియాస్ లో అసలు చెక్ బుక్స్ తీసుకోరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈసీఎస్, ఎన్ఏసిహెచ్ ట్రాన్స్ఫర్స్ అని, అక్కడ డెబిట్ ట్రాన్స్ఫర్స్ అని అంటారు. అంటే ప్రతి నెల ఒక ప్రీడిటర్మైన్ డేట్ కి అకౌంట్ నుంచే కట్ అయిపోతుంది ఇంట్రెస్ట్ అమౌంట్ ఆర్ లోన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అలాంటిది కూడా చెక్ బౌన్స్ కిందగానే పరిగణించబడుతుంది మీకు. ఎందుకంటే అప్పు తీసుకున్నావనంటే చెల్లించలేదు, అది నువ్వు డిఫాల్ట్ అయిపోయావనంటే ఇట్ కమ్స్ అండర్. ఇప్పుడు ఈసీఎస్ ద్వారా తీసుకున్న లోన్స్ కి మనీ పే చేయలేదు అనుకోండి, సో అది కూడా చెక్ బౌన్స్ కింద అవుతుందా? చెక్ ప్రెజెంట్ చేస్తున్నా చెక్ అనేది ఇట్ ఈస్ బికమ్ అ వెరీ వైడర్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు అందుకనే రీసెంట్ అమెండ్మెంట్స్ లో ఎన్ఏసిహెచ్ డెబిట్ ట్రాన్స్ఫర్స్ అని, ఈసీఎస్ ట్రాన్స్ఫర్స్ అని. ఇప్పుడు హైదరాబాద్ లో ఫైనాన్సింగ్ కంపెనీ ఉంటుంది, కానీ అప్పు తీసుకునే వాళ్ళు చెన్నైలో వేరే స్టేట్స్ లో ఉంటున్నారు. సో వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి చెక్స్ తీసుకోవడం, వాళ్ళు పంపించడం లాంటిది చేయకపోవచ్చు. అలాంటప్పుడు అకౌంట్ డీటెయిల్స్ తీసేసుకుని ఎవ్రీ మంత్ ఈ డేట్ కానీ కట్ అయిపోతుంది. అలాంటివి కూడా వాళ్ళు కట్ అవ్వకుండా అకౌంట్ లో బ్యాలెన్స్ పెట్టుకున్నప్పుడు ఏ కారణంగా అయినా సరే డిఫాల్ట్ అయ్యారంటే మాత్రము అది కూడా చెక్ బౌన్స్ కిందకే పరిగణించబడుతుంది. 138 సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. ఓకే, కోర్ట్ సమన్స్ ఇవన్నీ వస్తాయంటారు దానికి కూడా? ఎస్, అన్నీ వస్తాయి. సేమ్ ప్రొసీజర్. ఒక ఫిజికల్ చెక్ ని మీరు ప్రెజెంట్ అయ్యి ఫిజికల్ చెక్ బౌన్స్ అయితే ఏవైతే చట్టం అప్లై అవుతుందో ఈసీఎస్, ఎన్ఎస్సిహెచ్ ట్రాన్స్ఫర్స్ కి కూడా సేమ్ చట్టం అప్లై అవుతుందండి, నో చేంజ్. ఓకే, అండ్ ఇంకోటి ఇంతకుముందు మనకి కాలర్ చెప్పారు, డబ్బులు అప్పుగా తీసుకున్న వ్యక్తి కనిపించకుండా పోయాడు అని చెప్పేసి. ఇలా చాలా జరుగుతుంటాయండి. తీసుకుంటారు, ఆ ఊర్లో ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోతారో, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఇలాంటి సందర్భాల్లో అసలు వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎలా? ఐడెంటిఫై చేసే బాధ్యత మాత్రం కంప్లైనెంట్ కే ఉంటుందండి. ఎందుకంటే మనిషిని చూడడం, మాట్లాడడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆచూకీలు తెలియడం వీళ్ళకే తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే మీరు లిమిటేషన్ పీరియడ్ లో కేసు అయితే వేసేయండి ఫర్ యువర్ బెనిఫిట్. కేసు వేసేసిన తర్వాత వాళ్ళకి సమన్స్ వెళ్ళట్లేదు అని అంటే మాత్రం కోర్టు వారు వారెంట్ ఇష్యూ చేస్తారు. మీకు లాస్ట్ తెలిసిన అడ్రస్ ఏది ఉందో అక్యూజ్డ్ ముద్దాయిది, అది కోర్టుకి ఫర్నిష్ చేయండి, దానికే మేము సమన్స్ పంపుతాం. సో ఇందాక లాయర్ గారు చెప్పినట్టు సెక్షన్ 27 జనరల్ క్లాజెస్ యాక్ట్ ప్రకారంగా
మీకు తెలిసిన అడ్రస్ చెల్లుతుంది కానీ మీకు తెలియని అడ్రస్ మీరు ఎట్లా ఫర్నిష్ చేస్తారు, అది పాసిబుల్ కాదు. సో మీకు తెలిసిన అడ్రస్కి కోర్టు నుంచి సమన్స్ పంపిస్తాం. పంపించి వాళ్ళు అక్కడ లేదు ఇట్లా డోర్ లాక్డ్ అను వెళ్ళిపోయారనో ఆచూకి తెలియదని ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ఎండోస్మెంట్ ఇస్తుందో దాన్నే మేము కరెక్ట్ గా భావించి వారెంట్ ఇష్యూ చేస్తాం. ఒక్కసారి వారెంట్ ఇష్యూ చేస్తే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు దే విల్ టేక్ కేర్. అది చాలా కేసెస్ లో ఎగ్జిక్యూట్ అయ్యి వస్తున్నారండి మా దగ్గరికి. అట్లానే ఇప్పుడు వాట్సాప్ సర్మన్స్ ఇందాక నేను చెప్పినట్టు వారెంట్ అయినా సరే వాట్సాప్ పంపించవచ్చు. ఓకే, ఇట్లా మీ మీద కేసు ఉంది అది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుందండి. సమన్స్ వరకు మాత్రం కోర్టు పంపించేస్తాం. ఓకే, చాలా మంది అప్పులు తీసుకుని ఎగ్గొట్టడానికి మేము ఐపీ పెడతాం అని బెదిరిస్తున్నారు. ఇంతకు ముందు కాలర్ కూడా మనకి చెప్పారు. ఇలా చాలా సందర్భాల్లో జరుగుతుంది. చెక్ బౌన్స్ అనొచ్చు అని అంటే ఇంకా అది ఇట్ ఇస్ దేర్ అప్పెగ్గొట్టడానికి ఏమైనా చెప్తారండి. అయితే మీకైతే చట్టం ప్రకారంగా మీరు ఏదైతే లిమిటేషన్ పీరియడ్ ఉందో వాళ్ళు మీకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది అని అంటే మీరు చట్టం ఫాలో అయిపోతూ ముందు కేసు అయితే వేసేసేయండి. వాళ్ళు ఐపీ పెడతారా పెట్టరా అనేది దట్ ఈస్ సెపరేట్ చట్టం ఫార్ ద పర్పస్ ఆఫ్ చెక్ బౌన్స్. ఈ కారణంగాను మీకు దానికి దీనికి సంబంధం ఉండదండి. ఈ కేసు మాత్రం మీరు వేసేయచ్చు, బేషుగ్గా వేసేయచ్చు. ఒకవేళ హస్బెండ్ అప్పులు చేసి పరారైనప్పుడు భార్యకి బాధ్యత ఉంటుందంటారా, అప్పులు తీర్చాల్సిన బాధ్యత? అంటే అప్పుల విషయం వేరండి, ఇక్కడ మనం మాట్లాడేది చెక్. హస్బెండ్ చెక్ మీద ఎవరి సంతకం ఉంది అనేది ఇంపార్టెంట్. ఇందాక ఒక కాలర్ అదే అన్నారు, భర్త మాత్రం చెక్ మీద మాత్రం భార్య సంతకం ఉందని. సంతకం ఎవరిది ఉంటే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఓకే, అందుకనే అంటారు మీరు ఎవరికైతే తప్పిస్తున్నారో వాళ్ళ నుంచే చెక్ తీసుకోండి. ఓకే, సో సంతకం చెక్ మీద ఎవరిది ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు భార్య సంతకం పెట్టింది కాబట్టి భార్యదే ఇప్పుడు ముద్దాయిగా అవుతుంది. ఎస్. ఓకే, ప్రామిసరీ నోట్ కి వేరే సివిల్ మెజర్స్ ఉన్నాయి. సో ఆ నోట్ పట్టుకుని మీరు సివిల్ లిటిగేషన్ వేసుకోవచ్చు, మళ్ళీ మనీ రికవరీ సూట్ అని అంటారు. అక్కడ హస్బెండ్ ని ముద్దాయిగా చేస్తారు, డిఫెండెంట్ గా చేస్తారు. చెక్ బౌన్స్ కేసు వరకు మాత్రం చెక్ మీద ఎవరి సంతకం ఉందో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది, అప్పు ఎవరు తీసుకున్నప్పటికీ. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శ్రీను గారు. హలో హలో శ్రీను గారు నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే. మాది బండి నేను తీసుకొని 1 year దాటిపోయింది మేడం. ఓకే, అయితే ఇప్పుడు ఈ నెలలో నేను కిస్తీ కట్టలేదు. అంటే కిస్తీ వచ్చేసి 4,400 రూపాయలు పడుతుంది. ఈ నెల కిస్తీ కట్టలేదు. కట్టకపోతే వాళ్ళు 500 రూపాయలు ఫైన్ వేశారు మేడం. ఏం సార్ ఫైన్ వేసి నాకు ఫోన్ చేశారు, మీరు కిస్తీ కట్టదని ఫైన్ వేశారు. అలాగే నా అకౌంట్ లో అమౌంట్ ఉంది. అంటే ప్రతి నెల అమౌంట్ నాకు కట్ అవుతా ఉంటాయి అనమాట. అయితే ఈ నెలలో అమౌంట్ కట్ అవ్వలేదు. కట్ అవ్వకపోతే వాళ్ళు నాకు 7వ తారీఖు కట్ అవుతాయి. ఓకే, 8వ తారీఖు 3కి 4కి కాల్ చేసి ఏమంటే మీరు అమౌంట్ కట్టలేదు, మీరు చెప్పుకొని అయింది అని చెప్పి నాకు కాల్ చేశారు. అదేంటంటే నా అకౌంట్ లో అమౌంట్ ఉంటాయి కదా, మీరు ఖర్చు చేసుకోవాలి కదా. నేనేం చేసినంటే లేదంటే మీ అకౌంట్ లో అమౌంట్ తక్కువగా ఉన్నాయి, అందుకే మీరు ఖర్చు చేయలేదు, అందుకే మీకు చెక్ బోన్ అయింది, మీకు 500 ఫైన్ పడిందని చెప్పి అన్నాను. అది ఎందుకు సార్ ఎందుకు పడ్డాయి అని అన్నా. అలాగే మీ అకౌంట్ లో మీ అకౌంట్ లో అమౌంట్ లేదు కాబట్టి చెక్ బోన్ అయింది మీది, మీరు ఈ అమౌంట్ మీరు 500 ప్లే చేయండి, తర్వాత మళ్ళీ ఆ 4,500 మీరు ప్లే చేయండి ఓకే అని అన్నారు. అది ఇలాగా చెప్పండి మేడం. 7 నెలలు ఉన్నాయి కదా. 7వ తారీఖు అప్పటికి మీ దగ్గర మీ అకౌంట్ లో మనీ ఉందా అండి? దానికి సరిపడా మనీ ఉందా? ఉన్నాయి మేడం, ఉన్నాయి. ఓకే జడ్జి గారు, ఇలా చేయడం కరెక్ట్ అంటే ప్రతి నెల నాకు అమౌంట్ కట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఓకే, అర్థమైందండి. అందులో అంటే సరిపడా అమౌంట్ ఉన్నా కూడా కావాలనే చేసి ఫైన్ వేయడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు? అట్లా చేయడం కరెక్టేనా అసలు? అంటే ప్రీవియస్ మంత్ ఇది 2 times మేడం నాకు జరిగింది. 2 times. హలో 2 times జరిగింది మేడం. 2 times జరిగింది ఇట్లా, అంతేనండి? 2 times ఉన్నాయి. 2 times దాంట్లో సో రెగ్యులర్ గా చేస్తూ అమౌంట్ ఉన్నా సరే అమౌంట్ ఖర్చు అర్థమైందండి. అమౌంట్ ఖర్చు కాదు మేడం, అమౌంట్ ఖర్చు చేసుకోకుండా నాకు మళ్ళీ కాల్ చేసి మీరు ఆఫీస్కి రండి, ఆఫీస్కి వచ్చి మీరు 500 ఫైన్ నేను బిల్లు కట్టి మళ్ళీ 500 ఫైన్ కట్టేసి మీరు రసీదు తీసుకెళ్ళిపోండి అన్నారు. ఒకసారి తీసుకెళ్ళా, మళ్ళీ మొన్న జరిగిందండి అలాగే. ప్రైవేట్ ఫైనాన్స్ అండి? ప్రైవేట్ ఫైనాన్సా? ప్రైవేట్ ఫైనాన్స్ మేడం. నేను బైక్ తీసుకున్నాను, బైక్. ఓకే, అర్థమైంది. సో ఇలా వాంటెడ్లీ డౌన్ పేమెంట్ 30,000 కట్టాను. 2024
ఓకే, జడ్జి గారు చెప్తారు, వినండి. మీ మీద కేసు వేసారా అండి? ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కేసు వేసారా? మీ మీద ఫైన్ వేశారు. ఫైన్ వేసారు, కేసు ఏం వేయలేదు. మీరు ఈ మంత్లీ బిల్లు కట్టారు కాబట్టి మీరు 500 ఫైన్ కట్టారు. అయితే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కాబట్టి మీకు వాళ్ళకి జరిగిన లోన్ అగ్రిమెంట్ ఉంటుందండి. ఆ లోన్ అగ్రిమెంట్ టర్మ్స్ ప్రకారంగా మీరు జనరల్ గా చదవరండి ఎవరు, అది సంతకాలు మాత్రం పెట్టేస్తారు. అందులో వాళ్ళకి ఇట్లా ఫైన్ వేసే అధికారం ఉన్నట్ట లేనట్ట వాళ్ళు ఏం రాసుకున్నారు అనేది ఒక్కసారి లాయర్ గారు ఎవరైనా తెలిస్తే కలవండి ఆ లోన్ అగ్రిమెంట్ పట్టుకుని. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మీ మీద కేసు వేయలేదు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. అయితే ఊరికే ఇట్లా ఫైన్లు మాత్రం వేస్తున్నారు కాబట్టి ఒక్కసారి లాయర్ గారిని కలిసి మీరు వేరేగా వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకోండి. మీరు ఏం చేయండి అంటే సార్, మీరు దాంట్లో వాళ్ళకు ఒక నోటీస్ పంపించండి, ఈ విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది, మీ విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు అమౌంట్ నా అకౌంట్ అమౌంట్ ఉన్నా వాళ్ళు ఖర్చు చేసుకోకుండా నాకు ఫైన్. అదే సార్, దాని గురించే మీరు ఒక నోటీస్ పంపించండి. నా రెగ్యులర్ ఈఎంఐ అమౌంట్ నాకు ఇంత, మీరు ఒకసారి 2 సార్లు ఇట్లా విధంగా కట్ చేసినారు, ఎందుకు కట్ చేసినారని కారణం అడగండి. లాయర్ గారి నుంచి ఒక నోటీస్ పంపిస్తే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారో చూడండి, దాని ద్వారా మీరు కేసు వేసుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరో కాల్ తీసుకుందాం అండి. నర్సయ్య గారు మండపేట నుంచి. హలో హలో నర్సయ్య గారు, చెప్పండి. మేడం, చెక్ ప్రామిసరీ నోట్ ఏమన్నా ఫాలో అవ్వాలండి? చెక్ ఒకటి సరిపోతుందంటే బాగుంటుంది, అది ఒక ప్రశ్న అండి. మీరు చెప్పింది చెప్పండి. మీ దగ్గర ప్రామిసరీ నోట్ ఉందా, చెక్ ఉందా అండి? చెక్ ఉంది, ప్రామిసరీ నోట్ ఉందండి. ఓకే, ప్రామిసరీ నోట్ మీద 3 సంవత్సరాల లోపే ఉందా అండి, దాటిపోయిందా? 3 సంవత్సరాల లోపే ఉందండి. ఓకే, సరిపోతుందండి. చెక్ మీద డేట్ వేసారా అండి? చెక్ మీద డేట్ అయ్యేదండి, ఖాళీ చెక్ ఇచ్చి ప్రామిసరీ నోటు రాసిచ్చారు. ఇప్పుడు మీ సమస్య ఏంటంటారు? ఇప్పుడు ప్రామిసరీ నోటు కూడా వెయ్యాలా, చెక్ బౌన్స్ వేసేప్పుడు అక్కర్లేదా అనేది నాకు. చెక్ బ్యాంక్ లో వేసారా అండి మీరు? చెక్ ఇంకా వేయలేదండి, బ్యాంక్ లో వేసేప్పుడు మళ్ళీ కోర్టులో వేయడానికి ప్రామిసరీ నోట్ కూడా సబ్మిట్ చేయాలా అక్కర్లేదు. ఓకే, అంటే మీకు అతను డబ్బులు ఇవ్వడం అని అనిపిస్తోందా? అవునండి. ఓకే జడ్జి గారు, ప్రామిసరీ నోట్ వేరండి, చెక్ వేరు. అయితే చెక్ బౌన్స్ అయినప్పుడు మీరు కేసు వేసుకోవడానికి చెక్ ఒక్కటి సరిపోతుంది. కానీ ప్రామిసరీ నోట్ మీ దగ్గర ఉంది అంటున్నారు కాబట్టి ప్రామిసరీ నోట్ కూడా వేస్తే ఆ ప్రామిసరీ నోట్లో మెన్షన్ అయి ఉన్న అప్పుకి నిమిత్తం మీకు చెక్ ఇష్యూ అయిందని అక్కడ ఒక లింక్ ఏర్పడుతుంది. సో ఆ లింక్ ఏర్పడి మీ కేసు స్ట్రాంగ్ అవ్వడం కోసం మీ దగ్గర ప్రామిసరీ నోట్ ఉంది కాబట్టి వేసుకోవడం మరీ మంచిది అవుతుంది. లేదనంటే చెక్ బౌన్స్ కేసులో చెక్ ఒక్కటి సరిపోతుంది వాస్తవంగా. మీ దగ్గర ప్రామిసరీ నోట్ ఉంది కాబట్టి అది కూడా వేసుకుంటే మీ కేసు మరీ స్ట్రాంగ్ అవుతుంది. తర్వాత మేడం ఇంకొక ప్రశ్న, అపీల్కి వెళ్ళినప్పుడు చెక్ అమౌంట్ లో 20% కట్టాలని అంటున్నారు, అది కరెక్టే? కరెక్టేనండి. అది సుప్రీంకోర్టు వారు సయ్యద్ బాబాలాల్ హెచ్ గారి జడ్జిమెంట్ లో చెప్పారు. ఎందుకంటే ఒక్కసారి కేసు వేసేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకుంటే ఒక 20% చెక్ అమౌంట్ మీద 20% మీరు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత అపిలేట్ కోర్టు వారు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అది డిపాజిట్ చేయమని. అక్కడితో ఆ కేసు క్లోజ్ అవుతుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అంటే చెక్ అమౌంట్ ఎవరు డిపాజిట్ చేయాలండి? అప్పు తీసుకున్నట్టు. ఓకే, ముద్దాయి అపిలేట్ కోర్ట్ అంటే ట్రయల్ కోర్టులో అయిపోయిందండి. సపోజ్ కన్విక్షన్ వచ్చింది అనుకుంటాం, ముద్దాయికి శిక్ష పడిపోయింది. శిక్ష పడిపోయినప్పటికీ నేను పై కోర్టుకి వెళ్ళి చూసుకుంటానని అంటారు. అపిలేట్ కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఇంక ఇక్కడ కూడా నాకు శిక్ష పడేలాగా కింద కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఫైనల్ అయ్యేలాగా ఉందని అనిపించినప్పుడు లేదంటే మేము కాంప్రమైజ్ అవుతామని అంటారు. సో మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి 20% యాజ్ కంపెన్సేషన్ డిపాజిట్ చేయండి అని అపిలేట్ కోర్టు వారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకే, అది ఇట్ ఈస్ అనదర్ ఛాన్స్ అనమాట వాళ్ళకి కాంప్రమైజ్ అవ్వడానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. న్యాయ సలహాల కోసం మీరు సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి nyayasewa@ttv.co.in. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.